మన ఇండియాలో చాలా ఫ్రీక్వెంట్గా సింగపూర్ మోడల్ని రిఫర్ చేస్తూ ఉంటారు డెవలప్మెంట్ గురించి వచ్చినప్పుడల్లా. చంద్రబాబు నాయుడు గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, మోడీ గారు కానీ, కేజ్రీవాల్ గారు కానీ. రీసెంట్గా యోగి ఆదిత్యనాథ్ గారు సింగపూర్ని విజిట్ చేశారు. అసలు అర్బన్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలి, ఇన్వెస్టర్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలని తెలుసుకోవడానికి సింగపూర్ విజిట్ చేశారు. సో ఇంతలా సింగపూర్లో ఏముంది, అసలు సింగపూర్ ఎలా డెవలప్ అయింది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఒక కంట్రీని కాపీ చేయాలంటే ఫస్ట్ దాని సిస్టమ్ తెలుసుకోవాలి, దాని ఫండమెంటల్ తెలుసుకోవాలి. ఇది తెలియకుండా ఒక కంట్రీని కాపీ చేయాలనుకోవడం రాంగ్ జడ్జ్మెంట్కి దారి తీస్తుంది. సింగపూర్ చాలా చిన్నది, అదొక చిన్న ఐలాండ్. బెంగళూరు కన్నా జాగ్రఫికల్గా చాలా చిన్నది. ఇంత చిన్నదని ఎంతమందికి తెలుసు, కానీ ఇది ఒక పెద్ద కంట్రీ అనుకుంటారు చాలామంది. కానీ సింగపూర్ బెంగళూరు కన్నా చాలా చిన్నదని చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ పాపులేషన్ చాలా తక్కువ. అండ్ సింగపూర్ దగ్గర ఒక్క న్యాచురల్ రిసోర్స్ లేదు మనీ ఎర్న్ చేసుకోవడానికి. ఆయిల్ లేదు, మినరల్స్ లేదు, ఫార్మ్ ల్యాండ్స్ కూడా లేదు. బట్ అయినా కూడా సింగపూర్ ఇంత టాప్ ఎలా అయింది, అందరూ దాన్ని రిఫర్ చేసేంత రేంజ్కి ఎలా ఎదిగింది, ఇది తెలుసుకోవాలంటే కొంచెం మనం హిస్టరీలోకి వెళ్ళాలి. 1965లో మలేషియా వాళ్ళు సింగపూర్ని ఎక్స్పెల్ చేశారు, అంటే ఎల్లగొట్టేశారు రేషియల్ బేసిస్ మీద. అప్పుడు అందరూ సింగపూర్ పని అయిపోయింది అనుకున్నారు. అప్పుడున్న లీడర్ లీ క్వాన్ యూ, అతనికి అర్థమైంది మనం ఇక్కడ సర్వే అవ్వాలంటే మన దగ్గర ఎలాగో న్యాచురల్ రిసోర్సెస్ లేదు కాబట్టి మనం సర్వే అవ్వాలంటే మనకున్న ఒకే ఒక్క దారి ఈ జాగ్రఫికల్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకోవడం. మనం మ్యాప్ తీసి చూస్తే మన చుట్టూ అన్ని కంట్రీస్ రిలేటెడ్ ట్రేడ్స్ అంతా అవుతుంది త్రూ షిప్స్. యూరోప్ నుంచి ఒకటి చైనాకి వెళ్ళాలన్నా, ఇండియా నుంచి జపాన్కి వెళ్ళాలన్నా బేసిక్గా అన్ని ఇంటర్నేషనల్ షిప్స్ అన్ని కూడా ఆ రూట్ నుంచే వెళ్తుంది. సో మనం ఈ అడ్వాంటేజ్ తీసుకుందామని చెప్పి అక్కడ ఒక పెద్ద పోర్ట్ని బిల్డ్ చేశాడు లీ క్వాన్ యూ. అదొక పెద్ద స్టెప్. ఆ డెసిషన్ సింగపూర్ డెస్టినీనే మార్చేసింది. దాని తర్వాత తీసుకున్న అతిపెద్ద స్టెప్ ఏంటిదంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేయడం, ఫారిన్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే ఓన్గా బిల్డ్ చేసుకునే కెపాసిటీ సింగపూర్కి లేదు. సో అందుకనే ఫారిన్ కంపెనీస్ ఎంకరేజ్ చేసింది. అండ్ అక్కడ ల్యాండ్స్ ఇవ్వడానికి కూడా సింగపూర్ దగ్గర అతిపెద్ద అడ్వాంటేజ్ ఒకటి ఉంది. ఆ ల్యాండ్ అంతా చాలా చిన్నదైనా, జాగ్రఫికల్గా చిన్నదైనా కూడా ఇక్కడే సింగపూర్కి ఇండియాకి అతిపెద్ద డిఫరెన్స్ ఉంది. సింగపూర్ కూడా చైనా లాగానే ల్యాండ్ అంతా అదే ఓన్ చేస్తుంది. అక్కడ ఏ ఇండివిజువల్ ల్యాండ్ని ఓన్ చేయలేడు, మొత్తం సింగపూర్ కంట్రోల్లో ఉంటుంది. అందరూ అక్కడ ఉండడానికి ల్యాండ్ రైట్ తీసుకోగలుగుతారు, కానీ ల్యాండ్ని ఎవరు ఓన్ చేసుకోలేరు. అక్కడ లీజ్ పీరియడ్ 99 years ఉంటుంది ఎవరికైనా సరే. అండ్ అది ఒకవేళ ఎండ్ అయితే అది సింగపూర్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కంటిన్యూ చేయాలా లేదా స్టాప్ చేయాలా అనేది. అందుకే అక్కడ ఒకరు వచ్చి ఇండస్ట్రీ సెటప్ చేసుకోవాలంటే ల్యాండ్ అప్రూవల్స్ చాలా ఈజీ. ఇండియాలో లాగా కోర్ట్స్లో ఫైట్ చేసుకుంటూ అప్రూవల్స్కి 10 years పట్టుకుంటూ అంత టైం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ సింగపూర్లో ఫెడరల్ సిస్టమ్ లేదు ఇండియాలో ఉన్నట్టు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మున్సిపాలిటీస్ ఇది ఏది లేదు. ఒకే ఒక్కటి డిసైడ్ అయితే మొత్తం అయిపోతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ సిస్టంలో, ఇదే మెయిన్ డిఫరెన్స్. అండ్ దీని తర్వాత అక్కడ కరప్షన్ ఫ్రీ. అక్కడ కరప్షన్ ఫ్రీ ఉండడానికి రీజన్ అక్కడ అందరూ ఎథికల్గా ఫాలో అవుతారని కాదు. అక్కడ మెయిన్ రీజన్ వాళ్ళు కరప్షన్ ఎఫోర్డ్ చేయలేరు. ఎలా అయితే 2 కిడ్నీలు పోయిన పర్సన్ అన్హెల్దీ హ్యాబిట్స్ని అఫోర్డ్ చేయలేడో అలా సింగపూర్ కూడా అఫోర్డ్ చేయలేదు. సింగపూర్ రెవెన్యూ అంతా కూడా డిపెండ్ అయ్యేది ఈ బయట నుంచి వచ్చిన కంపెనీస్, ఆ ట్రేడ్ దగ్గర ఉన్న పోర్ట్స్ నుంచి వచ్చిన మనీయే. ఇక్కడ కరప్షన్ ఉందంటే వచ్చే కంపెనీస్ కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ రీజన్ వల్ల వాళ్ళకి ఇంకా రెసిస్టెన్స్ ఫ్రీ చేయడానికి, ఇంకా ఈజీగా చేయడానికి వాళ్ళు కరప్షన్ ఫ్రీ పెట్టారు. ఆ కరప్షన్ ఫ్రీ పెట్టడానికి అందరికీ హై శాలరీస్ ఇస్తూ ఒక సిబిఐ లాంటి ఒక సెటప్ని అక్కడ పెట్టారు. అక్కడ కరప్షన్ చేయడం చాలా పెద్ద క్రైమ్ అండ్ చాలా కష్టం కూడా, చిన్న ప్లేస్ కాబట్టి. అండ్ అక్కడ ఒకే ఒక పార్టీ రూల్ చేస్తుంది సంవత్సరాలు. ఎందుకంటే అక్కడ స్టేబుల్గా ఉంటుంది. ఎవ్వరు కూడా బిలో పావర్టీ లైన్లో ఉండి కష్టపడే వాళ్ళు లేరు లంచాలు తీసుకొని ఓట్లు వేయడానికి. సో అక్కడ చాలా కష్టం పార్టీస్ చేంజ్ అవ్వడం. ఒకే పార్టీయే సంవత్సరాలు ఉంటుంది. అండ్ అది పెద్ద అడ్వాంటేజ్ అక్కడ. దీనికన్నా ఇంకొకటి, అక్కడ ల్యాండ్ చాలా చిన్నది కాబట్టి అక్కడ డెవలప్మెంట్ అంతా కూడా వర్టికల్గా అవుతూ ఉంటుంది. అండ్ ఫారిన్ కంపెనీస్ని అంత ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా అక్కడే ఉండాలి అన్నా లేదా వాళ్ళు ఇంకా రావాలన్నా కూడా ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ అక్కడంతా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తుంది. అండ్ అంత గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. క్లీన్లీనెస్లో మాత్రం చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఒక న్యూస్లో చూసా, అక్కడ వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదైనా ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నా అంటే చుట్టూ ఉన్న ఏ బిల్డింగ్కి డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసిన వెహికల్స్ కూడా రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఎక్కడ డస్ట్ కనపడకూడదు, కన్స్ట్రక్ట్ చేశారనే విషయమే తెలియకూడదు ఎవరికి. అంత ప్రాపర్గా ఫాలో అవుతారు. సో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆ వెహికల్ అక్కడ ప్రాపర్గా క్లీన్ అయ్యి నీట్గా వెళ్ళాలి బయటికి, ఎక్కడ డస్ట్ తాలూకా ట్రేసెస్ కనపడకూడదు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు అక్కడ. సో మన కంట్రీ లీడర్స్ ఆ కంట్రీని రెఫరెన్స్గా తీసుకొని ఫాలో అవ్వాలనేది ఏంటంటే మెయిన్గా
ఈ క్లీన్లీనెస్, దాని తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, దాని తర్వాత ఎలా ఫాస్ట్గా అప్రూవల్స్ తీసుకురావాలి, దాని తర్వాత ఇన్వెస్టర్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఇలాంటివి నేర్చుకోవడానికి మన కంట్రీ వాళ్ళు దాన్ని రెఫర్ చేస్తూ ఉంటారు. అండ్ చెప్పడానికి కూడా, ఇమేజ్ క్రియేట్ చేయడానికి కూడా చాలా ఈజీ. సింగపూర్ అని చెప్తే అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. క్లీన్ సిటీ, క్లీన్ రోడ్, హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి. సో దీనికోసమే మన వాళ్ళు ఫ్రీక్వెంట్గా సింగపూర్ మోడల్ రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ అదొక సిటీ కైండ్ ఆఫ్ మోడల్. ఆ మోడల్ని మనలాంటి ఒక పెద్ద కంట్రీకి అప్లై చేయలేం. దానిలో హార్డ్లీ 5 to 6 million పీపుల్ ఉంటారు. మనది 140 million పీపుల్. ఆ మోడల్ని మన కంట్రీకి అప్లై చేయలేం. ఆ మోడల్ని కావాలంటే చిన్న చిన్న సిటీస్కి క్లీన్లీనెస్ వైజ్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసే పాలసీస్ చేంజెస్ ఎలా చేయాలనే వాటి మీద అప్లై చేయొచ్చు. కానీ ఓవరాల్ కంట్రీ మీద అప్లై చేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే మన సిస్టమే కంప్లీట్లీ డిఫరెంట్. సో మీ ప్రకారం మన ఇండియా డెవలప్ అవ్వాలంటే ఎలాంటి మోడల్ ఫాలో అవ్వాలో కమెంట్ చేయండి.